హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్గా హెల్తీగా హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇవాల్టి వీడియో ఏంటి అంటే, నేను లాస్ట్ టైం ఒక షార్ట్ అయితే పోస్ట్ చేశాను కదండి, మేము ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి. మేము కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ తాలూకా ఓపెనింగ్ వ్లాగ్ అనమాట. సో మేము ఇది ఓపెన్ చేసింది మార్చ్ 2న అఫీషియల్గా ఓపెన్ చేసాము. అంతకంటే ముందు ఒక 20 days to 1 month వర్క్ అయితే జరుగుతూ ఉండింది. బట్ అఫీషియల్గా అందరినీ ఇన్వైట్ చేసి మేము మార్చ్ 2న ఓపెన్ చేసింది ఏంటి అంటే, రమాస్ డిజైనర్ స్టూడియో అని ఒక బొటీక్ అనమాట. సో ఈ బొటీక్ వచ్చేసరికి మా మదర్ అండ్ మా మదర్ వాళ్ళ కజిన్, మోర్ లైక్ నాకు ఇంకొక సెకండ్ మదర్ అనుకోండి, ఇద్దరు పేర్లు రమానే అనమాట. సో అందుకని చెప్పి రమాస్ డిజైనర్ స్టూడియో అని పేరు అయితే పెట్టాము. సో ఇది మా మదర్ అండ్ మా ఆంటీ ఇద్దరు కలిపి స్టార్ట్ చేసిన బిజినెస్, ఫర్ విచ్ నేను మా కజిన్స్ వీళ్ళిద్దరికీ సపోర్ట్గా ఉందామని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. సో ఇదైతే ఒక డిజైనర్ స్టూడియో అండి, ఒక బొటీక్ తీసుకున్నాము, స్టార్ట్ చేసాము. అండ్ ఒక ఇండిపెండెంట్ హౌస్, ఇండివిజువల్ హౌస్ తీసుకొని ఇందులో కొద్దిగా చిన్న చిన్న రెనోవేషన్ అది చేసుకున్నాం అనమాట. సో ఇట్లా ఎంట్రన్స్లో మాకు ఒక చిన్న లాబీ లాగా వచ్చింది. కొంచెం ఒక వాల్ పేపర్ అండ్ కొంచెం ఒక చిన్న మిర్రర్ ఆర్ట్ లాగా ఒకటి చేయించేసి లోపల ఒక పార్టీషన్ లాగా అట్లా చేసామన్నమాట. సో వీళ్ళిద్దరే రమాస్. మా మమ్మీ అయితే మీకు తెలుసు, తిను రమా ఆంటీ అనమాట. సో మేజర్గా ఓపెన్ చేయడానికి రీజన్ కూడా తనే. అండ్ ఇక్కడ మేము ఓపెనింగ్ రోజు ఏం చేసామంటే, శారీస్ అన్నీ కూడా సేల్కి పెట్టామండి. శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో మనం డిఫరెంట్ వెరైటీస్, అన్నీ ప్యూర్ వెరైటీసే తీసుకొచ్చి సేల్ అయితే పెట్టాము. అంటే ఓపెనింగ్ రోజు చాలామంది వస్తారు అన్నట్లుగా. సో ఇది వచ్చేసరికి మొత్తం స్టిచ్చింగ్ రూమ్ అనమాట. మొత్తం తను మా కటింగ్ మాస్టర్, టైలర్ అవన్నీ. అండ్ ఇక్కడ మేమేంటంటే అందరూ వచ్చే ముందు కొద్దిగా అంతా సెట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఆల్రెడీ నేను చెప్పాను కదా, అఫీషియల్ ఓపెనింగ్ చేయక ముందు ఒక 1 month నుంచి వర్క్ స్టార్ట్ చేసాము అని చెప్పి. సో మేము ఆల్రెడీ మగ్గం వర్క్స్ చేసిన బ్లౌజెస్, తర్వాత డ్రెస్సెస్ ఇవన్నీ కూడా డిస్ప్లే పెట్టాము. సో మేమేంటి అంటే, బొటీక్ అంటే అందరికీ తెలిసిందే, మగ్గం వర్క్స్ చేస్తాము, మెషిన్ ఎంబ్రాయిడరీస్ చేస్తాము, స్టిచ్చింగ్ చేస్తాము, డిజైనర్ ఫ్రాక్స్ చేస్తాము, అలానే మనకి వెడ్డింగ్ అవుట్ఫిట్స్, ఫ్యామిలీ అవుట్ఫిట్స్, మదర్ డాటర్ కాంబో, ఫ్యామిలీ అంతా కాంబో, ఇట్లా అన్నీ డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ కస్టమైజ్ అయితే చేస్తామన్నమాట. సో ఇంకా అందరూ రాకముందు మొత్తం అంతా కూడా శారీస్ అన్నీ డిస్ప్లేకి తెచ్చుకున్నవి అన్నీ అయితే మంచిగా సెట్ చేసేసుకున్నాము. అండ్ రిబ్బన్ కటింగ్ లేకపోతే ఎలాగా, అందుకని చెప్పి ఊరికే ఒక రిబ్బన్ సెటప్ అది కూడా చేసుకొని కొంచెం మంచిగా వాళ్ళకి ఓపెనింగ్ అంటే ఒక స్పెషల్ ఫీల్ ఉండాలి అన్నట్లుగా ఇలా అరేంజ్ చేసామన్నమాట. సో వీళ్ళేమో ఎందుకు ఇవన్నీ అన్నట్టు ఫస్ట్ కొంచెం ఇదయ్యారు కానీ, బట్ మా కజిన్స్ అండి నా పక్కన ఉన్నది. సో మరి మేము ముగ్గురం కలిపి వీళ్ళిద్దరితో ఇట్లా ఓపెన్ చేయించాం అనమాట. సో వెరీ హ్యాపీ, వెరీ స్పెషల్, మాకు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మా మమ్మీ అండ్ మా ఆంటీ కలిపి స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ అయితే ఖచ్చితంగా మంచి సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాము. ఇట్లా మా ఫ్రెండ్, మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్, తను చాలా పెద్ద బ్లెస్సింగ్స్ ఇచ్చింది యాక్చువల్గా. వీళ్ళిద్దరికి మంచి విషెస్ చెప్పి ఒక బొకే తీసుకొచ్చి, అండ్ ఒక మంచి లాయల్ కస్టమర్ ఆల్సో మాకు, ఐశ్వర్య అని చెప్పి. సో అట్లా మనకి ఓపెనింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ తర్వాత ఒక్కొక్కళ్ళుగా గెస్ట్స్ అయితే రావడం స్టార్ట్ చేశారనమాట. అండ్ తర్వాత ఒక దీపం అది పెట్టుకొని, సో అది ఒక చిన్న ఈవెంట్ లాగా అది కూడా చేసుకొని స్టార్ట్ చేసాము. ఇంకా ఒక్కొక్కళ్ళుగా గెస్ట్స్ అయితే రావడం స్టార్ట్ చేశారు. మామూలుగా ఏదన్నా ఆఫీస్ ఓపెనింగ్ అన్నా, గృహప్రవేశం అన్నా, ఇంకా ఇది ఇప్పుడైతే జరుగుతుందో అది అన్ని చోట్ల జరిగే కామన్ విషయమే కదా, దిష్టి తీయడం అవైతే జరుగుతూ ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ రావడం అయితే స్టార్ట్ చేశారు. మంచిగా శారీస్ అవి తీసుకొని మొత్తం ట్రై చేసి మంచిగా తీసుకున్నారు. యాక్చువల్గా సేల్ కూడా ఆ రోజు మంచిగా అయిందనమాట. శారీస్ మేము తెచ్చినవి కూడా అన్నీ మంచి వెరైటీస్ అండి, ప్యూర్ వెరైటీస్ మాత్రమే తీసుకొచ్చాము.
అండ్ దీంతో పాటు కొద్దిగా కాటన్ శారీస్ ఇట్లాంటివి కూడా తీసుకొచ్చాం అనమాట. సో దీంతో పాటు మేజర్గా ఏంటి అంటే ఆ రోజు జరిగింది, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఫస్ట్ టైం వచ్చారు కదా, సో అక్కడే శారీ పర్చేస్ చేయడమో లేదంటే డ్రెస్ మెటీరియల్ పర్చేస్ చేయడమో చేసి పక్కనే మాస్టర్ ఉన్నాడు, మొత్తం ఒక బుక్ పెట్టేసుకొని మంచిగా మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చేసి మా దగ్గర కొనేసి పక్కనే బ్లౌజో డ్రెస్సో స్టిచ్చింగ్కి కూడా ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే ఏ బిజినెస్ అయినా సరే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే ఏది చేయలేము. అంటే కొంతవరకు డెఫినెట్గా మనకు ఒక పుష్ ఇవ్వడానికి, మనల్ని కొంచెం అప్లిఫ్ట్ చేయడానికి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎంతగా అయినా మనకి కావాలి, అవసరం కూడా. ఇట్ ఈస్ మోర్ లైక్ సపోర్టింగ్ ఈచ్ అదర్. సో అట్లా అనమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక చిన్న ఓపెనింగ్ రోజు ఒక స్మాల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లాగా కూడా పెట్టారండి. ఇది కూడా మాకు తెలిసిన వాళ్ళే అనమాట, లైట్ వెయిట్ జ్యువెలరీ చేస్తారు. సో ఇట్లా ఓపెనింగ్ కదా చాలామంది వస్తారు అంటే ఇట్లా వాళ్ళు కూడా కొంత వాళ్ళ దగ్గర ఉన్న లైట్ వెయిట్ జ్యువెలరీ అంతా కూడా మా బొటీక్లో ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో యూజువల్గా లేడీస్కి బొటీక్స్ జ్యువెలరీ ఇవన్నీ అంటే ఇంట్రెస్టే కదా. సో అట్లా ఇక్కడ తీసుకొని మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి కొంచెం లైట్ వెయిట్ జ్యువెలరీ అది కూడా పర్చేస్ చేశారు ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మంచిగా పర్చేస్ చేస్తూ ఉన్నారు. ద హోల్ డే ఆక్యుపైడ్గానే ఉన్నాము, బిజీగానే ఉన్నాము. అందరూ రావడం, రిసీవ్ చేసుకోవడము, అది ఎంటైర్ డే డిపెండింగ్ టైం వాళ్ళ వీలు బట్టి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వస్తూనే ఉన్నారనమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఓపెనింగ్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ పర్టికులర్ అకేషన్ మీ అందరితో షేర్ చేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు యాజ్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మీతో ఏ విషయం షేర్ చేసుకున్నా సరే, ఒక ఇంటీరియర్స్ అవ్వనివ్వండి, ఏదైనా కూడా మీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఈ పర్టిక్యులర్ బొటీక్ అండ్ ఇది ఏంటి అంటే ఇది మాకు ఇంకా స్పెషల్. ఎందుకంటే మా పేరెంట్స్, మా మదర్ అండ్ మా ఆంటీ, మదర్ అనే అనుకోండి, మా ఆంటీ కూడా, ఇద్దరు మదర్స్ కలిపి స్టార్ట్ చేశారనమాట. సో మా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. మా సపోర్ట్తో పాటు మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని అయితే ఆశిస్తున్నానండి. నేను బొటీక్ డీటెయిల్స్, కాంటాక్ట్ నంబర్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డూ సపోర్ట్ అస్ ఇన్ దిస్ న్యూ వెంచర్. అండ్ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో మీ అందరి విషెస్ ఉంటాయని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.